సేమ్ ఇదే ట్రాన్సాక్షన్కి వెంటనే సేల్స్ ఓచర్ కూడా పోస్టింగ్ చేయాలి. సేల్స్ ఓచర్ కూడా పోస్టింగ్ చేసి హాయ్ వ్యూయర్స్, లాస్ట్ వీడియోలో కస్టమర్ నుండి మనకి సేల్స్ ఆర్డర్ అనేది వస్తే ఆ సేల్స్ ఆర్డర్ అనే ఓచర్ని ఎలా పోస్టింగ్ చేయాలి అనేది మీకు లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మనకి కస్టమర్ నుండి స్టాక్ అనేది ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ స్టాక్ని మనం డెలివరీ చేస్తే కస్టమర్కి ఏ రోజైతే కస్టమర్కి స్టాక్ని డెలివరీ చేస్తామో ఆ రోజు డెలివరీ చేసినట్టుగా డెలివరీ నోట్ అనే ఒక ఓచర్ని మనం రికార్డ్ చేయాలి. అలా ఏ రోజైతే కస్టమర్కి స్టాక్ని డెలివరీ చేసినట్టుగా డెలివరీ నోట్ అనే ఓచర్ ఎంటర్ చేస్తామో అదే రోజు కస్టమర్కి స్టాక్ని సేల్ చేసినట్టుగా సేల్స్ ఓచర్ కూడా రికార్డ్ చేయాలి. సో మొన్న లాస్ట్ వీడియోలో సేల్స్ ఆర్డర్ రికార్డ్ చేశాను కాబట్టి ఈరోజు కస్టమర్కి స్టాక్ డెలివరీ చేసినట్టుగా డెలివరీ నోట్ అనే ఓచర్ పోస్టింగ్ చేస్తాను. దానికి రిలేటెడ్గా ఎగ్జాంపుల్ కూడా లాస్ట్ వీడియోలో మీకు చూపించాను. ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఎగ్జాంపుల్ 1లో సేల్స్ ఆర్డర్ రిసీవ్డ్ ఫ్రమ్ సోనోవిజన్ ఫర్ ది ఫాలోయింగ్స్ 50 numbers 55 inches HD color TVs at the rate of 35,000 each at showroom 1 GST at the rate of 28%. 50 numbers మనకి సోనోవిజన్ వాళ్ళ నుండి సేల్స్ ఆర్డర్ వచ్చింది. అలా ఆర్డర్ వచ్చినట్టుగా మనం సేల్స్ ఆర్డర్ అనే ఓచర్ ఎంటర్ చేసాము. ఇప్పుడు ఆ ఓచర్ని కూడా ఒకసారి మీకు చూపిస్తాను. సేల్స్ ఆర్డర్ అనే ఓచర్ని ఇదిగోండి సేల్స్ ఆర్డర్ అనే ఓచర్ ఇలా పోస్టింగ్ చేసాము. ఇప్పుడు ఇదే సేల్స్ ఆర్డర్కి కస్టమర్కి స్టాక్ డెలివరీ చేసినట్టుగా డెలివరీ నోట్ అనే ఓచర్ కూడా నేను రికార్డ్ చేయాలనుకుంటున్నాను. దానికి రిలేటెడ్గా సెకండ్ వన్ ఏంటంటే పాయింట్ స్టాక్ డెలివరీ టు సోనోవిజన్ ఫర్ ది సేల్స్ ఆర్డర్ రిసీవ్డ్. మనం వీళ్ళ నుండి సేల్స్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్నందుకు గాను ఆ సేల్స్ ఆర్డర్కి స్టాక్ అనేది డెలివరీ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు డెలివరీ చేసినట్టుగా డెలివరీ నోట్ అనే ఓచర్ ఎంటర్ చేయాలి అని చెప్పి మనకి డెలివరీ నోట్ అనే ఓచరు డిస్ప్లే అవ్వాలి అంటే సేల్స్ ఆర్డర్ అనే ఓచర్ని ఎలా అయితే యాక్టివేట్ చేసుకున్నామో అలాగే డెలివరీ నోట్ అనే ఓచర్ని కూడా మనం యాక్టివేట్ చేసుకోవాలి. ఎలా యాక్టివేట్ చేస్తారంటే ఇదిగోండి, బటన్ ప్యానల్లో అదర్ ఓచర్స్ అయినా తీసుకోవచ్చు లేదా కీబోర్డ్లో F10 అయినా ప్రెస్ చేస్తే ఇందులో షో ఇన్యాక్టివేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. షో ఇన్యాక్టివేట్ అనే ఆప్షన్ తీసుకొని ఇన్వెంటరీ ఓచర్స్లో ఫస్ట్ ఆప్షన్ అనమాట డెలివరీ నోట్ అనే ఆప్షన్ ఇలా ఉంటుంది. డియాక్టివేషన్లో సెలెక్ట్ చేసుకొని ఆ ఓచర్ని మనం యాక్టివేషన్ మోడ్లోకి తీసుకురావాలి. ఇదిగోండి, డెలివరీ నోట్ అనే ఓచర్ ఇలా వస్తుంది. అయితే సేల్స్ ఆర్డర్ అనే ఓచర్కి షార్ట్కట్ ఫంక్షన్కి వచ్చేసి Ctrl+F8 ప్రెస్ చేయాలి. Ctrl+F8 ప్రెస్ చేస్తే సేల్స్ ఆర్డర్ అనే ఓచర్ వస్తుంది. అలాగే టాలీ ప్రైమ్లో డెలివరీ నోట్ అనే ఓచర్ మనకి డిస్ప్లే అవ్వాలి అంటే Alt+F8 ప్రెస్ చేయాలి. Alt+F8 ప్రెస్ చేస్తే డెలివరీ నోట్ అనే ఓచర్ మనకి స్క్రీన్లో ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఆర్డర్ వచ్చింది, దానికి ఇప్పుడు డెలివరీ నోట్ అనే ఓచర్ ఎంటర్ చేస్తున్నాం. సో పార్టీ నేమ్ ఎవరు మనకి ఆర్డర్ ఇచ్చిందని అడుగుతున్నాడు. సోనోవిజన్ అనమాట. సోనోవిజన్ నేమ్ ఇప్పుడు సెలెక్ట్ చేసిన వెంటనే వీళ్ళ ఆర్డర్ నెంబర్ ఎంత అని అడుగుతాడు. క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఇంకోండి ఆర్డర్ నెంబర్. వీళ్ళకి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను వాళ్ళకి వచ్చిన ఆర్డర్ నెంబర్ 1 అని. సో అదే ఆర్డర్ నెంబర్ ఇక్కడ సెలెక్ట్ చేస్తే డిఫాల్ట్గా మనకి ఓచర్ అనేది పోస్టింగ్ జరిగిపోద్ది. అంటే సేల్స్ ఆర్డర్లో అయితే మనం ఏ ఓచర్ అయితే రికార్డ్ చేసామో సేమ్ అదే ఓచర్ బై డిఫాల్ట్గా దాని అందరికి అదే వచ్చేస్తుంది. సో ఇక్కడ 1 సెలెక్ట్ చేసి మనం కీబోర్డ్లో ఎంటర్ అనే బటన్ తప్ప వేరే ఏది యూజ్ చేయకూడదు సేవ్ అయ్యే వరకు. ఇదిగోండి సెలెక్ట్ చేశాను, ఇక ఎంటర్ అనే బటన్ తప్ప వేరే ఏది యూజ్ చేయను. ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. బై డిఫాల్ట్గా ఓచర్ వచ్చేస్తుంది. ఇదిగోండి, అయితే ఇక్కడ ఎంటర్ ఐటమ్ దగ్గర ఉంది కర్సర్. ఎంటర్ ప్రెస్ చేస్తే ఆర్డర్ నెంబరు, ట్రాకింగ్ నెంబరు, షోరూమ్ నెంబరు, బ్యాచ్ నెంబర్ ఇలా 4 నెంబర్స్ ఉంటాయి. 50 నెంబర్స్ 35,000 ఎంటరే యూజ్ చేయాలి, ఇంకా వేరే ఏం తీసుకోకూడదు. సేల్స్ కాబట్టి సేల్స్. అవుట్పుట్ CGST, అవుట్పుట్ SGST, ప్రొవైడ్ GST డీటెయిల్స్ నో అనే ఉంచాలి. సో ఇలా సేవ్ చేస్తే సరిపోద్ది. సో ఎప్పుడైతే కస్టమర్కి ఇలా స్టాక్ డెలివరీ చేసినట్టుగా మనం డెలివరీ నోట్ అనే ఓచర్ ఎంటర్ చేస్తామో సేమ్ ఇదే ట్రాన్సాక్షన్కి వెంటనే సేల్స్ ఓచర్ కూడా పోస్టింగ్ చేయాలి. సేల్స్ ఓచర్ కూడా పోస్టింగ్ చేసి ఈ ఓచర్ని మనం సేవ్ చేసేయచ్చు. అయితే అలా
సేల్స్ ఓచర్ అనేది మనం పోస్టింగ్ చేసే ముందు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ టోటల్ వాల్యూ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. టోటల్ వాల్యూ ఎంత ఉందో ఒకసారి చెక్ చేయాలి. ఇదిగోండి 22,40,000 అనమాట. ఎందుకంటే అక్కడ అమౌంట్ మనల్ని క్లియర్గా ఒకసారి ఇవ్వమని చెప్పేసి చెప్తాడు, మనమే ఎంటర్ చేసుకోవాలి ఆ వాల్యూని. సేవ్ చేస్తున్నాను. డెలివరీ నోట్ పోస్టింగ్ అయిపోయింది, ఇక్కడ నో అని ఇవ్వాలి. నెక్స్ట్ F8 కంట్రోల్ హెచ్ ఓచర్ తీసుకోవాలి. సోనో విజన్ సెలెక్ట్ చేసిన వెంటనే వీళ్ళ డెలివరీ నోట్ నెంబర్ ఎంత అని అడుగుతాడు. సో 1 సెలెక్ట్ చేయండి, ఎందుకంటే ఆర్డర్ ఇచ్చింది డెలివరీ చేసాం, దానికి డెలివరీ చేసినట్టుగా సేల్స్ ఓచర్ పోస్టింగ్ చేస్తున్నా కాబట్టి కంపల్సరిగా ఇక్కడ డెలివరీ నోట్ నెంబర్ 1 సెలెక్ట్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేసుకుంటారండి. టోటల్ వీళ్ళకి సేల్స్ వాల్యూ ఎంతైతే ఉందో 22,40,000. వీళ్ళకి ఫస్ట్ టైం మనం సేల్ చేయడం ఫస్ట్ టైం కాబట్టి న్యూ రిఫరెన్స్ తీసుకోవాలి. అంటే ఆర్డర్ వచ్చింది, తీసుకున్నాం, స్టాక్ డెలివరీ చేసాం, ఎక్కడ వీళ్ళకి ఇంతవరకు సేల్ చేయలేదు, అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు, ఫస్ట్ టైం పార్టీ నేమ్ రావడం, న్యూ రిఫరెన్స్ తీసుకోవాలి. తీసుకున్న వెంటనే సేల్స్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన వెంటనే ఏ ఐటమ్ సేల్ చేస్తున్నామో అడుగుతున్నాడు. ఐటమ్ నేమ్ వచ్చేసి మనం ఏం సేల్ చేస్తున్నామో క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. హెచ్డి కలర్ టీవీస్ కంపల్సరీగా సెలెక్ట్ చేయాలి. ట్రాకింగ్ నెంబర్ 1, ఆర్డర్ నెంబర్ 1, షోరూమ్ నెంబర్ 1, బ్యాచ్ నెంబర్ 1, 50 నెంబర్స్, 35,000. సో ఇలా వచ్చేస్తుంది. అవుట్పుట్ CGST వచ్చిన 4,90,000 ట్యాక్స్ అమౌంట్ అనమాట. దీన్ని సెంట్రల్కి స్టేట్కి మనం డివైడ్ చేయాలి. కంట్రోల్ అండ్ క్యాలిక్యులేటర్ తీసుకోండి. 4,90,000 డివైడెడ్ బై 2 అని ఇవ్వండి, వచ్చేస్తుంది. అలాగే అవుట్పుట్ SGST. ఇలా ఓచర్ అనేది మనం పోస్టింగ్ చేయొచ్చు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సేల్స్ సెలెక్ట్ చేసిన వెంటనే వాడు నేమ్ ఆఫ్ ఐటమ్ అడిగిన వెంటనే కంపల్సరీగా ఇక్కడ ఐటమ్ నేమ్ సెలెక్ట్ చేయాలి. ఐటమ్ నేమ్ సెలెక్ట్ చేస్తేనే ఆర్డర్ ద్వారా వచ్చిన మనం ఆర్డర్ ద్వారా వచ్చిన స్టాక్ని కస్టమర్కి సేల్ చేసినట్టుగా సేల్స్ ఓచర్ అనేది పోస్టింగ్ చేస్తున్నామని అర్థం. ఒకవేళ ఈ ఐటమ్ నేమ్ అనేది సెలెక్ట్ చేయకపోతే ఈ సేల్స్ ఓచర్ అనేది క్వాంటిటీతో సంబంధం లేకుండా కస్టమర్కి డైరెక్ట్గా వాల్యూ ద్వారా సేల్ చేస్తున్నామని అర్థం. మనకి ఒక సేల్స్ ఆర్డర్ అనేది ఉంటే ఇలా మనం 3 ఓచర్స్ రికార్డ్ చేస్తే ఒక సేల్స్ ట్రాన్సాక్షన్ అనేది మనకి కంప్లీట్ అయిందని అర్థం. అంటే ముందు సేల్స్ ఆర్డర్ అనే ఓచర్ పోస్టింగ్ చేయాలి, తర్వాత సెకండ్ వన్ వచ్చేసి డెలివరీ నోట్ అనే ఓచర్ ఎంటర్ చేయాలి, అలాగే డెలివరీ చేసిన రోజే వెంటనే ఆ ఓచర్ని సేల్ చేసినట్టుగా సేల్స్ ఓచర్ కూడా పోస్టింగ్ చేయాలి. అంటే ఒక సేల్స్ ఆర్డర్ ఉంటే ఒక సేల్స్ ట్రాన్సాక్షన్ని కంప్లీట్ చేయడానికి ఇది మనకి ప్రాసెస్ అనమాట. 3 ఓచర్స్ ఎంటర్ చేయాలి. అలా 3 ఓచర్స్ ఎంటర్ చేస్తేనే మనకి సేల్స్ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ ఓచర్లో మీకు డెలివరీ నోట్ ఎలా ఎంటర్ చేయాలి, అలాగే సేల్స్ ఓచర్ ఎలా పోస్టింగ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్గా కనుక కస్టమర్కి స్టాక్ని సేల్ చేస్తే ఆర్డర్ లేకుండా సేల్ చేసినప్పుడు ఓచర్ ఎలా పోస్టింగ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make